అధ్యక్షుడికే అంటే పదవి ఇప్పుడు లోకేష్ గారు మంత్రిగా ఇప్పుడు రెండోసారి కొనసాగుతున్నారు. 2 సార్లు అలా చూసుకుని ఇప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తే అయిపోయినట్టేగా వాళ్ళు చెప్పినట్టు. అంటే ఆ మార్పుకి ఏమన్నా ఇది ఒక ముందస్తు ప్రణాళిక? అదేంటంటే కార్యకర్తలని కంట్రోల్ చేయడానికి వాడే పదం, ఉమ్, ఉమ్, సీనియర్లను పక్కన పెట్టడానికి వాడుతున్న పదం. ఉమ్, ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ టీం రావాలి. ఇప్పుడు సింపుల్ ఒకటే, వచ్చే ఉగాదా ఈ ఉగాదా ఉమ్, ఇది ఒకటే తేలాలి. లోకేష్ ప్రమాణ స్వీకారం వచ్చే ఏడాదా ఈ ఏడాదేనా? వచ్చే ఏడాది అంటే ఇంక 2 ఏళ్లే ఉంటది. అవును, 2 ఏళ్లలో అంటే ఆయనకి పెద్ద మైనస్. చేస్తే ఈ ఉగాదికి చేయాలి. 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 2 ఏళ్ళు అవుతుంది కదా ఉగాది టైం. కాబట్టి ఈ ఉగాదికి చెయ్యాలి. ఇంకా 3 ఏళ్ళు ఉంటది అప్పుడు ఛాన్స్ ఉంటది. ఆయన ముద్ర, ఆయన పాలన ఏంటో ఆయన ఏంటో జనం చూస్తారు. అలా కాకుండా లాస్ట్ 2 years ఇచ్చారనుకోండి, ఇప్పటికే ఒక నెగిటివ్ టాక్ అనేది పతాక స్థాయిలో ఉంది. అది పతాక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయలేడు ఇక. ఇప్పుడు అనుకోండి ఒక 30 to 40% ఉంది ఇప్పుడు నెగిటివ్ టాక్. ఈ 30 to 40 అయ్యి కరెక్ట్ డెవలప్మెంట్ అందుబాటులోకి వచ్చే టైంకి ఆయన సీఎం అయితే ఆయన పేరు వస్తుంది. లైక్ పోలవరం, లైక్ భోగాపురం ఎయిర్పోర్ట్, ఆ హైవేస్, ఇది రోడ్లు, ఇట్లాంటి ఆ ముద్ర లోకేష్ కి పడ్డానికి వీలుంటది. అదే గనక అవన్నీ పూర్తయిపోయిన తర్వాత అనుకోండి, ఇంకా ఆయన ముద్ర ఏముంటది? లేదు ఈ టర్మే సీఎం చేయలేదా, చారిత్రక తప్పిదం చేసి